కోపంగా చూస్తున్నాడు రా. బాబాయ్ డీసీపీ గారు, నాటుకోడి గుడ్డు నాగుపాము చూసినట్టు మరీ అంత ఇష్టంగా చూడకండి. మేము 4 నీతి వాక్యాలు చెప్పి వెళ్ళిపోతాం, మీరు అక్కడి నుంచి ఎంజాయ్ చేయండి. నక్లెస్ ని పక్కింట్లో అరువడికి తెచ్చుకున్న మమ్మీల్లారా, 100 చదివిద్దామా 100 చదివిద్దామా అని డైలమాలో ఉన్న డాడీల్లారా, పేకాడే పెద్దోళ్ళారా, చెప్పులెత్తుకెళ్లే చిన్నోళ్ళారా, పెళ్లి కూతుర్ని ఆశీర్వదిస్తూ మీ అందరికి నా ఫ్రెండ్ ఒక చిన్న కథ చెప్పబోతున్నాడు. ఆ కథలోని లోతైన సారాంశాన్ని మీ బుర్రలోకి ఎక్కించుకుని మీరందరూ మనసులు అనిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను. Mic checks 1 2 1 2. I have to tell of the love of the story of the marriage boy, of the marriage girl only. నేను ఇప్పుడు అందమైన ప్రేమ కథ చెప్పబోతున్నాను. అది పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అంకితం ఇస్తున్నాను. One of the boy of the butterfly, ఒక మగ సీతాకోక చిలుక, girl of the butterfly, ఒక ఆడ సీతాకోక చిలుక, two of the butterflies touching kissing loving. ఆ రెండు సీతాకోక చిలుకలు పువ్వు లోపలికి వెళ్ళి సెన్సార్ కట్ చేసేంతగా జనక్ పాయలు బాజే. One of the small test of the two of the butterflies. ఏ బొద్దింక కళ్ళు పడ్డాయో గానీ ఆ రెండు సీతాకోక చిలుకలు పరీక్ష పెట్టుకున్నాయి. Who was the first of the take of the honey of the rose flower? ఆ రోజా పువ్వు నుంచి ముందు ఎవరు తేనె తీస్తారో వాళ్ళదే గొప్ప ప్రేమ. మార్నింగ్ 4:30 AM 4:30. ఆడ సీతాకోక చిలుక పళ్ళు కూడా తోమకుండా 4:30కే వెళ్లి రోజా ముందు నుంచి తేనె తీద్దామని ఎదురు చూస్తుందట. రోజా పువ్వు విచ్చుకోగానే ఆడ సీతాకోక చిలుక హృదయం బద్దలైంది. ఎందుకంటే ఆ మగ సీతాకోక చిలుక తన ప్రేమే గొప్పదని చాటి చెప్పడానికి ఆ రోజా విచ్చుకోక ముందే లోపలికెళ్లి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయింది. Because of the true love of the big emotion of the good figure of the concept of the big love. ఎందుకంటే ప్రేమనే నిజమైన నిర్మలమైన పునీతమైన పరిశుద్ధమైన అనుభూతి వర్ణనాతీతం కనుక. ఆ మగ సీతాకోక చిలుక చనిపోయింది. అదెవరో కాదు, నా ఫ్రెండ్ శ్రీను. తననైనా హ్యాపీగా ఉండనిరా. ఈ పెద్దలకి నీ బాధ అర్థం కాదురా. చాలా మంచి అబ్బాయిని మిస్ అవుతున్నందుకు బాధ అనిపించట్లా? ఉన్నది ఒకే లైఫ్ అమ్మా, అన్నిటిని వదిలేసి వాడితో సంతోషంగా వెళ్ళిపోతావా? చంపుతా, నిన్ను చంపేస్తా. 50 lakhs ఈ పెళ్లి కోసం ఖర్చు పెట్టాను. నిన్ను అడిగిన తర్వాతే అన్ని అరేంజ్మెంట్ చేశాను కదా. కళ్ళు తుడుచుకో. బి ఏ గుడ్ గర్ల్, స్మైల్. గుడ్ గర్ల్. ఫ్యామిలీతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వదిలేరా, అంతా అయిపోయిందిగా. బావా వైజాగ్ వెళ్ళగానే అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయిల సంఘం అని ఒకటి ఎట్టేద్దాం రా. దాని నువ్వు ప్రెసిడెంట్, నేను వీపీ. భీమిలి బీచ్ లో మెంబర్షిప్ కార్డులు ఇస్తున్నాం అని చెప్తాం. దెబ్బకి మన మెంబర్స్ తో బీచ్ అంతా మునుగుద్ది. ఫ్యాక్ట్. బికాస్ ఈ లవ్ లో రోజుకి 10 మంది అమ్మాయిలు సెకండ్ ఇస్తే 10,000 మంది అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారా. ఏమంటున్నారా? ఇది నేను చెప్పట్లేదురా, సెన్సెక్స్ చెప్తాంది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయరా, రికార్డ్స్ కూడా ఉన్నాయి. బావా ఇక ఈ అమ్మాయిల సావాసమే నాకు వద్దురా. అమ్మమ్మమ్మో. రే సపోజ్ మీరా కంటే ఇంకా అందమైన అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ చెప్తే ఓకే చెప్పవా? సరే, ఫర్ సపోజ్ మీరా ఈ పెళ్లి ఆపేసి శ్రీనివాస్ అని పరిగెత్తుకుంటా వచ్చి నిన్ను కౌగులించుకుంటే నువ్వు ఒప్పుకోవేంట్రా? లేదు బావా, అలాంటిదేం జరగదు. సరే బావా, నిన్ను మీరాని ఎలాగైనా కలుపుదామని ఇప్పుడు ఒకటి వచ్చాడనుకో. బావా నా కోసం అలాంటి వాడు వచ్చే ఛాన్సే లేదురా. ఈడేంట్రా ఇద్దరు నేసుకొచ్చాడు. మనం ఒక్కళ్ళ మెయింటైన్ చేస్తానకే నానా. ఏం పంతులు గారు, దక్షిణ తీసేసుకున్నారా?
Why tension? Mahendra Kumar, Deputy Commissioner of Police, Vizag City. You, Rajesh Mahesh, Prince Mahesh Fans President Palakollu. Me. This is not my problem. This is your daughter problem. Wait for 2 minutes, okay? Cool. ఎవరయ్యా నువ్వు? ఏంటి గొడవ పెళ్లి పందిట్లో? పెళ్లికొస్తే యాక్షన్ రేసి భోజనం చేసి వెళ్ళాలి కానీ తాలిపట్ల అతను గొడవ చేస్తావేంటి? అసలు ఎవరు నువ్వు? ఇలాంటి కంత్రి గాడి పెళ్లి కొడుకు అయితే పెళ్ళాపక పెళ్లి కూతురు గొంతుకు వస్తావా? పెద్ద మాట్లాడుతున్నాడు మై. ఏంటి చూస్తూ ఊరుకుంటారు? ఈ దారుణాన్ని ఆపలేరా? అందరూ కూర్చోండి బాస్, కూర్చోండి. అందరూ జాగ్రత్తగా వినండి. మన ఊళ్ళో ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయిని చదువుకోవడానికి వైజాగ్ పంపించారు. ఆ ఎదవ చదువు సంధ్య మానేసి ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని లవ్ చేసి అన్ని అయిపోయాక సైడ్ అయిపోయాడు. వాళ్ళ బాబాడికి ఒక గొప్పటి సంబంధం ఫిక్స్ చేయగానే అక్కడి నుంచి కూల్ గా జంప్ అయ్యి పాలకొల్లులో ల్యాండ్ అయ్యాడు. ఆ మోసపోయిన అమ్మాయి న్యాయం కోసం పాలకొల్లులో ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చింది. ఆ పెద్ద మనిషి ఇంకెవరో కాదు, నేనే. మోసపోయిన అమ్మాయి తినే. తన్ని తీసుకొచ్చిన తన ఫ్రెండ్ నా డార్లింగ్ తినే. ఆ ఎదవన్నర్ ఎదవ ఈడే, ఈ ఎదవని కన్నా ఇడి బాబు ఇతనే. అంకుల్ డోంట్ బిలీవ్ హిమ్. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తన ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు. నేనెవరో తెలీదా నీకు? తెలీదు. ఓవర్ ఎమోషన్ ఒంటికి మంచిది కాదు. సార్ నువ్వెవరో తెలియదు అంటున్నారుగా. ఇంతకంటే మంచి అబ్బాయిని చూస్తాను, నువ్వు ఉండు. ఏంటి రాజేష్, వాడు అబద్ధం చెప్తుంటే నువ్వు వింటూ ఊరుకుంటావేంటి? రేయ్, లవ్ పెడితే మోసం చేసావు, కొంచెం కూడా మనసాక్షి లేదా? డార్లింగ్ You bloody cheater. టెన్షన్. కోపంలో బుగ్గలు రెడ్డి, నువ్వు ఇంకా అందంగా ఉంటావు. అప్పుడు నేను యాక్షన్ మూడ్ నుంచి లవ్ మూడ్ లోకి మారిపోతే ప్రాబ్లం కదా. ఏమంటావు? హలో సార్, న్యూసెన్స్ ఏంటి సార్? హీరోయిజం. ఒక అమ్మాయి జీవితం బాగుండడం కోసం మనం ఏమైనా చేయొచ్చు సార్. ఎందుకంటే అమ్మాయిలు మన కళ్ళు సార్. ఓవర్ యాక్షన్ గాడు. వదలండి సార్. ఎరా, ఈ అమ్మాయి ఎవరో తెలియదని చెప్పావు, మరెందుకు పారిపోతున్నావు? భయమా? చేయండి సార్. నిజంగానే అమ్మాయి ఎవరో నాకు తెలీదు. చెప్తాను సార్. 2008 May 12th ప్రియం చూసాను సార్. చూడగానే పడిపోయాను సార్. 6 months 1 side లో, 2 years 2 side లో సార్. 2011 Valentine's Day పార్క్ నుంచి ఆ రోజు ఇంటికి వెళ్తుంటే సార్ లైట్ గా వర్షం పడుతుంది సార్. ఎక్కడ వర్షం ఎక్కుతుందోనని హోటల్లో రూమ్ బుక్ చేశాను సార్. ఎలాగో రూమ్ వేసాను కదా. చాలురా. చాలు. మీ ఏజ్ కింద తావేసే అవసరమా? మరీ ఎక్కువ కొడితే పెళ్లి ఫోటోలు వీడియోలో ఫేస్ డ్యామేజ్ అయిపోదు. రే భార్గవ్ రా, నువ్వురా. వెళ్ళి పీటల మీద కూర్చోండి. ఇక నుంచి మన సంఘానికి నేనే ప్రెసిడెంట్ రా. ఓకే రా. సారీ రా. సారీ రా, కట్నం కోసం కకృతి పడ్డా. రియల్లీ సారీ. బావగారు నన్ను క్షమించండి. సెంటిమెంట్ టైం, దిస్ ఇస్ ముహూర్తం టైం. అంకుల్ మీరు వెళ్ళి మీ పని చూడండి. పర్లేదు, నో ప్రాబ్లం, తర్వాత మారదాం. వెళ్ళండి. గో రిలాక్స్. డీసీ గారు, మీ పెళ్లి ఖర్చులన్నీ రేపు సెటిల్ చేయమని చెప్తాను. బయలుదేరండి. థ్యాంక్ యూ. వెళ్ళండి. హ్యాపీయా? మీరా, నీకు సంబంధించిన థింగ్స్ ఏవి నా దగ్గర లేవు మీరా. అన్నీ నీకు తిరిగి ఇచ్చేశాను. కావాలంటే నా మొబైల్ చూడు, నీ నంబర్ కూడా డిలీట్ చేశాను మీరా. ఎమ్మనే లెటర్ లో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మీరా. శ్రీనివాస్, ఇక మీద నువ్వు లైసెన్స్ లేకుండా బండి నడపచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం అయితే మీ అంకుల్ మహేంద్ర కుమార్ చూసుకుంటారు. ఇక
మీద నువ్వు డైలీ షేప్ చేసుకుని ఫార్మల్ గా డ్రెస్ చేయాల్సిన అవసరం లేదు. క్యాషువల్ గా డ్రెస్ చేసుకో. గెడ్డమే బాగుంది. ఓకే, ఇక నో కండిషన్స్.